నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలవుతుంది. మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా ఆ కేసు, ఆ అరెస్ట్, జోగి రమేష్ అరెస్ట్ చూస్తాం. ఆయన జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వెనుకబడ్డ వర్గాలకు చెందిన, సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు. అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దీనికి ఇంత మేము చెప్పాల్సిన అవసరం, అరెస్టు తప్పు జరిగిన చోట అరెస్టు జరగాలి, కేసు పెట్టాలి, అరెస్టు జరగాలి, ఎవరైనా వదలకూడదు. కానీ ఇందులో వింత అయింది ఏంటంటే, అసలు ఆ కేసు ఏ నేరమైతే ఈరోజు జరుగుతోందని ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉండే వాళ్లే, ఈ అఫీషియల్సే పట్టుకున్నారో, మొలకల చెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, లేదా అంతకుముందు అనకాపల్లి, అక్కడ ఇంకా ఎక్కడ అమలాపురం, ఏలూరు దగ్గర ఎక్కడ ఒకటి, ఇలా వరుసగా చూస్తుంటే స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం ఆర్ నకిలీ మద్యం వితౌట్ సైంటిఫిక్ దీనిగా కాకుండా అడ్డంగా స్పిరిట్ ఇంకేదన్నా కలిపేసి తయారు చేసి ఒరిజినల్ బ్రాండ్స్ పేర్లున్న లేబుల్స్ అంటించి ఆ బాటిల్స్ లో అమ్మే వ్యాపారం లేదా తయారు చేసే ఫ్యాక్టరీలు, ఇవన్నీ ఇక్కడ బయటపడి వాటిలో వీళ్ళే అరెస్ట్ చేశారు, వీళ్ళే పట్టుకున్నారు.